పండుగల వేళ చక్కెర ధరలు పెరగటం, నిల్వలు తగ్గడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ ప్రభుత్వ విధానాలు చేదు, చక్కెర తీపిలోకి చేరిందంటూ ఎక్స్లో పోస్ట్ చేసినట్టు ఖర్గే కేంద్రానికి 3 కీలక ప్రశ్నలు సంధించారు. భారత్ ప్రపంచంలో అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారు, ఎగుమతిదారులో ఒకటైనప్పటికీ దేశంలో చక్కెర నిల్వలు 9 ఏళ్ల కనిష్టానికి ఎలా చేరాయని ప్రశ్నించారు. ఎగుమతులు నిలిపేసి 10 లక్షల టన్నుల చక్కెరను సుంకం లేకుండా దిగుమతి చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారు. మరోవైపు 3 నెలల్లో చక్కెర ధరలు దాదాపు 40% పెరిగాయని ఖర్గే ఆరోపించారు. పండుగల ముందు సామాన్యులపై పడుతున్న ఈ ధరల భారానికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. అయితే ఖర్గే విమర్శలకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కౌంటర్ ఇచ్చింది. చక్కెర ధరల పెరుగుదలకు ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెర పండింపే కారణం అన్న వాదన తప్పని స్పష్టం చేసింది. దేశీయ ఉత్పత్తి అంచనాల కంటే తగ్గటం, పండుగల ముందు డిమాండ్ పెరగటం, అధిక వర్షాలతో చెరుకు పంట దెబ్బతినడం, అంతర్జాతీయంగా సరఫరాలు తగ్గడం, నిల్వలు దాచడం వంటి కారణాలతో ధరలు పెరిగాయని కేంద్రం వివరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.